హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రేయాన్ష్ అన్నప్రసన్న వీడియో అయితే రెడీ అయిపోయింది. చూసేయండి, చూసి ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు తొందరగా అయితే లేచినాను. పని ఎక్కువ ఉన్నప్పుడు అంతే కదా, తొందరగా అయితే లేచేసి ఫస్ట్ అయితే వాకిలి కడుక్కొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాతే నేనైతే వేరే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. డైలీ అయినా అంతేను. ఫస్ట్ వాకిలి కడుక్కొని ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే వేరే పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నన్ను అయితే చాలా అంటే చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో నేను ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరైతే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మేమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము. చూసేయండి. ఇంకా శ్రేయాన్స్ అన్నప్రసన్న వీడియో అయితే వచ్చేసింది. మార్నింగ్ అయితే లేచి అయితే నేను తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. 9కే ఇంకా రమ్మన్నారనమాట అన్నప్రసన్న టెంపుల్కి అయితే. ఎందుకంటే ఆ రోజు గురువారం అవ్వడం వల్ల, మళ్ళీ గురువారం కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ పోతుంటారు. ఎందుకంటే ఆ రోజు అన్నదానం ఉంటుంది గురువారం రోజు సాయిబాబా టెంపుల్లో ఎందుకు చేస్తున్నాము అని అంటే, అన్నప్రసన్న అత్తమ్మ చేసేది సాయిబాబా టెంపుల్లోనే కాబట్టి మేమైతే సాయిబాబా టెంపుల్లో, అదే టెంపుల్లో అయితే అన్నప్రసన్న చేయాలి అనుకున్నాము. ఇంకా అన్నప్రసన్న అయితే సాయిబాబా టెంపుల్లోనే చేశాము. మా శ్రేయాన్ష్ ఆ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. నాతో పాటే మార్నింగే లేచిండు. అస్సలు పడుకొని, ఎంత పడుకోబెట్టినా కానీ పడుకోవట్లేడు. ఇంకా ఫుల్ వాడి ఆటలో వాడున్నాడు. ఇంకా మా పనుల్లో మేమైతే తొందరగా అయితే పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను పనులు కంప్లీట్ చేసుకునే లోపు బాబాయ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిండు. నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. నాకు ఎక్కువ పని ఉన్న టైంలో అయితే ఎప్పుడైనా సరే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. అట్లా హెల్ప్ చేస్తే అదొక హ్యాపీనెస్ కదా. పని కూడా తొందరగా అయిపోతుంది. ఒకరికొకరు సపోర్ట్గా మంచిగా చేసుకుంటే పని అయిపోతుంది ఈజీగా, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బాబాయ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఏ విషయంలో అయినా సపోర్టింగ్గా ఉంటాడు, హెల్పింగ్ చేస్తాడు మంచిగా. ఇంకా నాకు లేట్ అవుతుందని బాబాయ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిండు. ఎక్కువ వరకు ఫెస్టివల్స్ టైంలో నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి బాబానే పూజ అయితే కంప్లీట్ చేసేస్తాడు. ఇంకెప్పుడో ఒకసారి నేను తొందరగా పని అయిపోయినప్పుడు మాత్రమే నేను చేసుకుంటాను. ఆల్మోస్ట్ 100లో 90% బావే చేస్తాడు పూజ. ఇంక ఈలోపు అత్తమ్మ అయితే శ్రేయాన్ష్ కోసం బెల్లబువ్వ అయితే రెడీ చేసేసింది. అత్తమ్మ కూడా నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. అసలు ఫ్రెండ్లీగా ఉంటాం మేము. అన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అత్తమ్మ కూడా నాతోని. మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. అసలు మా చిన్నక్క అందరికీ తెలుసు కదా, మమతక్క అయితే వచ్చి శ్రేయాన్ష్ని అయితే రెడీ చేస్తుంది. నేను రెడీ అయ్యేలోపు అయితే శ్రేయాన్ష్ని అయితే చిన్నక్కని రెడీ చేసేసింది మొత్తం. చూడండి, మా చిన్నక్క, మా నడిపక్క, మేమైతే ఒకే దగ్గర ఉంటాము. అందరూ లైవ్లో చాలామంది అడుగుతున్నారు. మేము ముగ్గురం అయితే దగ్గరనే ఉంటాము. కొంచెం గల్లీల డిఫరెన్స్ అంతే, పక్కనే ఉంటాము. మా పెద్దక్క మాత్రం విలేజ్లో ఉంటుంది. మీ అందరికీ అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మేము ముగ్గురం ఒకే దగ్గర ఉంటాము, కొంచెం డిఫరెన్స్లో అంతే. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా టెంపుల్లో అయితే మేము వెళ్ళేసరికి అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా అత్తమ్మ టెంపుల్లోనే ఉంటారు కాబట్టి అన్నీ తెలుసు కదా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అన్నీ ఏమేం కావాలో అన్నీ అయితే రెడీగా పెట్టేసింది అత్తమ్మ అయితే. చూసేయండి, ప్రతి విషయంలో నాకు తెలియంది అన్నీ చెప్తారు అత్తమ్మ. నాకైతే ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడు అసలు నా మీద అయితే కోప్పడరు. చాలా అంటే చాలా మంచిగా ఉంటాం మేమిద్దరం అయితే. తెలియని విషయాలు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు చెప్తారు. రాని విషయాలు రాలేదు అని నన్నైతే అసలు ఎప్పుడు తిట్టరు. ఇలా చేయాలి, ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలని చెప్తుంది అత్తమ్మ అయితే. అన్ని విషయాల్లో అత్తమ్మ కూడా నాకైతే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్గా ఉంటుంది.
అమ్మ నాతో ఎలా సపోర్ట్గా ఉంటుందో అత్తమ్మ కూడా అలాగే సపోర్ట్గా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా ఫ్యామిలీలో అందరం అంతే. మామయ్య, మరిది, రవి అందరం అంటే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకా చూసేయండి, టెంపుల్కి వెళ్ళాక చూసేయండి మా వాళ్ళు చూడండి. ఇక వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు తెలుసు కదా, గిరి, పవన్ అయితే వచ్చిండు. గిరి పవన్ కన్నా పెద్ద. చాలామంది లైవ్లో అడుగుతున్నారు గిరి ఎవరు అని. గిరి కూడా పెద్దమ్మ కొడుకే. గిరికి పవన్కి జస్ట్ ఒక 3 months తేడా అంతే డిఫరెన్స్ ఉంది. ఇంకా అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేసేస్తుంది. మేము వచ్చేలోపు అయితే రెడీ అయ్యి వచ్చేలోపు అత్తమ్మ అయితే అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే తమ్ముడు అయితే బొట్టు పెట్టేసి ఇంకా మాకైతే బట్టలు పెట్టిండు. ఆ లోపు అప్పటికే శ్రేయాంష్ అయితే మార్నింగ్ లేచిండు కదా, 5కి అట్లా లేచిండు. అసలు పడుకోలేదు. ఇంకా స్నానం చేయించి మా చిన్నక్క రెడీ చేసే వరకు ఇంకా మంచిగా నిద్రపోతున్నాడు ఫుల్. అస్సలు లేవట్లేడు. అమ్మ చూడండి డ్రెస్ వేస్తున్నా కూడా అస్సలు లేస్తూనే లేడు. ఎంత పీకినా లేస్తలేడు. ఫుల్ నిద్రలో ఉన్నాడు. నన్ను ఏమన్నా చేసుకోరు, నేనైతే లెవ్వను అన్నట్టు ఉన్నాడు మా శ్రేయాంష్ అయితే. చూడండి మీరు, ఫుల్ నిద్రపోతున్నాడు. నేను ఇంకా లేస్తాడో లేవ్వడో వీడు, అసలు ఏంటి ఏడుస్తాడా, మస్తు సతాయిస్తాడా అని అనుకున్నాను అసలు. కానీ ఎంత హ్యాపీగా మంచిగా నిద్రపోయి లేచిండు కరెక్ట్ టైంకి. మా పూజ అయిపోయే వరకు ఇంకా వాడైతే లేచేసిండు. ఇంకా పూజ అయితే ఫస్ట్ మేమైతే పూజ చేసాము. శ్రీకాంతయ్య గారు, నేనైతే శ్రీకాంత్ అన్న అంటాను, అలవాటు ఇంకా నాకు చాలా. మ్యారేజ్ అయినప్పటి నుంచి శ్రీకాంత్ అన్ననే అని అంటాను. ఇంకా అన్నయ్య అయితే పూజ అయితే చేయించిండు. ఫస్ట్ మాతోనైతే పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. చాలా మంచిగా పూజ చేస్తారు, అన్నీ చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని అన్నీ తెలియని కూడా చెప్తారు. అన్నయ్య అయితే మాతోని చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు. ఇంకా అత్తమ్మ వాళ్ళు టెంపుల్లోనే చేస్తారు కాబట్టి ఇంకా క్లోజ్గా ఉంటారు అందరితోని. మంచిగా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతాం అందరం. టెంపుల్కి వెళ్తే అసలు వేరే కొత్త అన్నట్టు ఉండదు. అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అందరూ తెలుసు కాబట్టి ఏ భయం ఉండదు అస్సలు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా చూడండి వీరిద్దరు అన్నదమ్ములు అక్రాంశ్, శ్రేయాంశ్ ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇంకా లేచిండి ఇంకా శ్రేయాంశ్. అక్రాంష్కి అయితే శ్రేయాంశ్ అంటే ఫుల్ ఇష్టము. ఫుల్ మంచిగా ఆడుకుంటాడు. ఇంకా అప్పటికి లేచిండు, కరెక్ట్ టైంకి అయితే లేచేసిండు శ్రేయాంశ్ అయితే. ఇంకా ఒగ్గు తినిపించాలి. ఫస్ట్ అయితే మేనమామ తినిపించాలి అంటారు కదా, మా దాంట్లో అయితే మేనమామనే తినిపించాలి అంటారు. మీ సైడ్ ఎలా ఉంటుంది కూడా కామెంట్ చేయండి. గోల్డ్ రింగ్ తీసుకొని గోల్డ్ రింగ్తోని ఫస్ట్ కొంచెం అన్నం పెట్టి తినిపించమన్నారు. తర్వాత వచ్చేసి మామ, ఫస్ట్ గిరి పెద్ద మామ, పవన్ ఏమో చిన్న మామయ్య, మేనమామలు ఇద్దరు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రాలేదు. యశ్వంత్, బన్నీ కూడా రాలేదు. ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకరం ఇక వాళ్ళ నాని వాళ్ళ తాతయ్య అయితే ఒక్క తినిపిస్తున్నారు చూడండి. తర్వాత ఇంకా అమ్మ, డాడీ అందరు అడుగుతున్నారు కదా, మీ మమ్మీ రాలేదా. మా డాడీ అయితే ఎక్కువ వీడియోస్లలో కనపడరు, అంత ఇష్టం ఉండదన్నమాట. ఇంకెక్కువ వరకు కనపడరు. చూడండి బుగ్గు అయితే తినిపించారు అమ్మ, డాడీ. తర్వాత వైష్ణవ్ అక్క, మా అక్కయ్య కూడా తినిపించింది. తర్వాత ఇంకా అక్క వసంత అక్క, చిన్న అక్క అంటే పెద్దత్తమ్మ వాళ్ళ కోడళ్ళు ఇద్దరు. ఇంకా అత్తమ్మ, అత్తమ్మ వాళ్ళ అక్క. ఇంకా మేమందరం దగ్గరే ఉంటాము. ఇంకా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇంకా మళ్ళీ మమతక్క కూడా తినిపించింది లాస్ట్కి. చిన్నక్క మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకా అత్తమ్మ మళ్ళీ అన్నప్రసన్న కోసం అయితే అన్నీ అయితే రెడీ చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టేసింది. శ్రేయాంశ్ అయితే ఫస్ట్ అయితే వెళ్ళేసి ఫస్ట్ బుక్ పట్టుకోగానే అమ్మ మళ్ళీ ఏం పట్టుకుంటాడో మళ్ళీ చూద్దాము అని మళ్ళీ తీసి మళ్ళీ వెనక్కేసింది. అయినా కూడా చూడండి మీరు, మళ్ళీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ బుక్ మనీ 2 పట్టుకున్నాడు ఈసారి అయితే.
ఇంకా బుక్ పట్టుకోవడమే కాక ఓపెన్ చేస్తున్నాడు, పేజెస్ని కూడా ఓపెన్ చేస్తున్నాడు. చూసేయండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే బుక్ పట్టుకుంటాడని అస్సలు అనుకోలేదు శ్రేయాంష్. చూడండి మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ బుక్కే పట్టుకున్నాడు. ఇంకా చూడండి బుక్ ఓపెన్ చేస్తుంటాడు, బుక్ పెన్ను తీసుకొని ఓపెన్ చేస్తుంటాడు. చాలా హ్యాపీగా అనిపించింది బుక్ పట్టుకోవడం నాకైతే. చాలా అంటే చాలా, ఎక్కడ ఉగ్గు గిన్నె పట్టుకుంటాడేమో అనుకున్నాను నేనైతే, ఎందుకంటే అది కొంచెం కనిపిస్తుంది కదా, ఉగ్గు గిన్నెని పట్టుకుంటాడేమో అనుకున్నాను. ఇంకా బుక్ మనీ అయితే శ్రేయాంష్ అయితే పట్టుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అన్నప్రసన్న అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మల్ని మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి, మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము. చూసేయండి శ్రేయాంష్ ఇంకా బుక్స్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి, అప్పుడే చదువుకుంటాడంట. బుక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాడు. ఇంకా అత్తమ్మ ఉయ్యాల కడతా అని మొక్కుకుందంట. ఇంకా ఉయ్యాలైతే చేయించింది. చేయిస్తే దానికైతే ఫస్ట్ ఉయ్యాలకి బొట్టు పెట్టేసి అయితే అయ్యగారికి అయితే ఇచ్చేసినాము. దేవుడి దగ్గర అయితే పెట్టారు. మొక్కుకుంటే ఇంకా తీర్చాలి కదా మొక్కు. ఇంకా ఆ రోజు అయితే తీసేసినాము అది కూడా. ఇంకా పూజ అయితే మళ్ళీ పూజ చేసుకున్నాము. ఇటు వచ్చేసేసి సాయిబాబా దగ్గరికి, ఇంకా శ్రేయాంష్ని అయితే సాయిబాబా దగ్గరకి తీసుకెళ్లారు. చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడంటే చాలా అంటే చాలా మంచిగా, అసలు ఏడవట్లేడు. అంటే ఇలా చేయడం ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు ఒకసారి కూడా చేశాము. చూడండి చాలా మంచిగా అంటే మంచిగా చూస్తున్నాడు, అస్సలు ఏడవట్లేడు. మంచిగా పట్టుకుంటున్నాడు సాయిబాబా దేవుణ్ణి అయితే మంచిగా పట్టుకొని ఉంటున్నాడు. అసలు భయపడతాడేమో ఏడుస్తాడేమో అనుకున్నా. కింద అక్కడ వేసిండ్రు అయ్యగారు, అక్కడ వేసినా కూడా నేలపైన వేసినా కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. అసలు ఏడవట్లేదు. నేను అసలు ఎంత ఏడుస్తాడో అంతమంది, ఇంకా అన్నదానం కాబట్టి చాలా మందిని చూసి ఏడుస్తాడేమో భయపడతాడేమో అనుకున్నాను. కానీ అస్సలు ఏడవట్లేడు. చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు ఆ రోజైతే మా శ్రేయాంష్ కదా. చాలా అంటే చాలా ముద్దుగా అనిపించిండు. దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్, మీరు పెట్టారో నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసేయండి ఇంకా మా శ్రేయాంష్ అన్నప్రసన్న వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫోటో దిగుదాం శ్రేయాంష్ ముగ్గురం అంటే నేను ఇటు తిరుగుతుంటే అటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతుంటే ఇటు తిరుగుతున్నాడు, అసలు ఫోటోనే దిగనివ్వట్లేడు. అన్నప్రసన్న అయితే అయిపోయింది. ఇంకా గురువారం కాబట్టి ఆ రోజైతే అన్నదానం అయితే జరుగుతుంది సాయిబాబా టెంపుల్లో. చూడండి అన్నదానం అయితే జరిగింది. మేము కూడా అన్నదానం అయితే తినేసి, ఇంకా అన్నప్రసాదం తినేసి అయితే మళ్ళీ ఇంటికైతే ఇంకా వెళ్ళినాము. చూడండి మా శ్రేయాంష్ క్యూట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.